ఎక్కువ ద్రాక్ష తోటలు ఉన్నాయి. దేవాలయం యొక్క గేట్ మీద గోల్డెన్ వైన్ ఒక చిత్రం ఉంటుంది అక్కడ, హేరోదు కట్టినటువంటి టెంపుల్ మీద. వీటన్నిటిని చూసి, వీటన్నిటి యొక్క బ్యాక్ డ్రాప్ లో ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావల్లిని అంటున్నాడు. యోహాను సువార్త ఎందుకు ప్రత్యేకమైందంటే, యోహాను సువార్తలో 7 సార్లు నేనే, నేను, నేను, ఐ ఆమ్ సేయింగ్స్ అంటారు వాటిని. 7 ఐ ఆమ్ సేయింగ్స్ అంటే, నేనే జీవము పునరుత్థానము, నేను లోకమునకు వెలుగు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే నిజమైనటువంటి ద్రాక్షవల్లిని. అట్లా 7 మాటలు ఉన్నాయి, 7 సేయింగ్స్ ఉన్నాయి అక్కడ, ఐ ఆమ్ సేయింగ్స్. అందులో ద లాస్ట్ సేయింగ్, చివరి మాట ఏంటంటే, నేనే నిజమైన ద్రాక్షవల్లిని అనేటువంటి మాట ప్రభు వారు అక్కడ మాట్లాడటం జరిగింది. దీనికి కూడా ఇంకా బ్యాక్ డ్రాప్ మనం చెప్పుకుంటూ పోవాలంటే, ఈ ద్రాక్షవల్లి అనేటువంటి ఒక పిక్చర్, ఈ ద్రాక్షవల్లి అనేటువంటి ఒక పదం ఇశ్రాయేలీయులకి బాగా సుపరిచితమైనటువంటి పదం అన్నమాట అది. ఎందుకంటే కీర్తన 80వ కీర్తనలో ఒకసారి మనం చూస్తే, కీర్తన 80 8వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తే, అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నేను ఒక ద్రాక్షవల్లిని ఐగుప్తు నుంచి తెచ్చి నాటితిని. చూడండి, 80వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తు నుంచి ఒక ద్రాక్షవల్లిని తీసుకొని వచ్చి నేను నాటితిని. అది వృద్ధి చెంది పెరిగి వ్యాపించి, తర్వాత కీర్తనకారుడు అంటున్నాడు, దాని చుట్టూ ఉన్న కంచెని దేవుడు తొలగించేశాడు. పశువులు వచ్చి ఆ యొక్క ద్రాక్ష తీగలను తినేస్తున్నాయి, మాకు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నట్లుగా ఆ కీర్తనలో రాయబడి ఉంటది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చూస్తే, నేను శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాను, సత్తువ గల భూమి మీద శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగను తీసుకొచ్చి నాటి, అది పండ్లు కాసే సమయానికి దాని పండ్లు కొరకు ఎదురు చూస్తా ఉంటే అది కారు ద్రాక్షలు కాచింది అంటాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని నాటితే, అది పండ్ల కాలం వచ్చినప్పుడు దాని పండ్లు తిందామని ఆశతో దాని దగ్గరికి వెళ్ళి దాని పండ్లు తిందామని చూస్తే, అది ఎలాంటి పండ్లు కాచిందంటే కారు ద్రాక్షాలు కాచింది అంటాడు యెషయా గ్రంథంలో. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నాటాను, కానీ అది జాతిహీనపు ద్రాక్షవల్లిగా మారిపోయిందంటాడు. అంటే ఇశ్రాయేలీయులకి రిజెంబ్లెన్స్ గా, మెటాఫర్ గా, ఇశ్రాయేలీయుల యొక్క ఆ నేషన్ ని ఉద్దేశించి ద్రాక్షవల్లిగా మాట్లాడటం జరిగింది బైబిల్లో. మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యం కీర్తన 128లో, నీ భార్య, వెరీ గుడ్. సో కాబట్టి ద్రాక్షవల్లి అనేటువంటి పిక్చర్ బాగా ఐడియా ఉంది. ప్రభు అంటున్నాడు, ఇదిగో శిష్యులారా, అపోస్తులారా, నా ప్రియమైనటువంటి నా స్నేహితులారా, మీరు అనుకున్నట్టు ఆ ఐగుప్తు నుంచి తెచ్చిన ద్రాక్షవల్లి కాదు, మీరు అనుకుంటున్నట్టు ఆ యొక్క యెషయా గ్రంథంలో చెప్పబడ్డటువంటి ద్రాక్షవల్లి కాదు, మీరు అనుకుంటున్నట్టు ఇర్మీయా గ్రంథంలో చెప్పబడ్డటువంటి ద్రాక్షవల్లి కాదు. ఐ ఆమ్ ద ట్రూ వైన్, నేనే నిజమైన ద్రాక్షవల్లి. వా, ఎంత గొప్ప మాట చెప్తున్నాడు ప్రభు వారు. నేనే నిజమైన ద్రాక్షవల్లి, ఇశ్రాయేలీయులు కాదు ద్రాక్షవల్లి. ఐ ఆమ్ ద ట్రూ వైన్ అని ప్రభువారు ప్రసంగం మొదలుపెట్టారు. ఇది ఒక అలెగారికల్ మెసేజ్, అలంకార రూపంలో చెప్పబడ్డటువంటి ప్రసంగం. దీన్ని అలెగరికల్ మెసేజ్, అలగరైజేషన్ అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే యేసు ప్రభు వారు ద్రాక్షవల్లితో పోల్చుకుంటున్నాడు ఆయన. 5వ వచనంలో చూస్తే, తీగలు మీరు, తీగలు మీరు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆయన సంఘము, ఆయన శిష్యుల్ని ఇక్కడ ఏమని పోలుస్తున్నాడంటే, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు, మై ఫాదర్ ఈజ్ వైన్ గార్డెనర్, వైన్ డ్రెస్సర్ అని ఒక పిక్చర్ ని చూపిస్తూ ఒక మెసేజ్ అక్కడ ఇస్తా ఉన్నారు ప్రభువారు. ఇక్కడ
4 రకాల తీగల గురించి మాట్లాడారు. 4 రకాల తీగల గురించి మాట్లాడారు. ఒకటేంటంటే 2వ వచనం చూడండి. 15:2 ఫలింపని తీగ. జాగ్రత్తగా వినండి. ఫలింపని తీగ 2వ వచనంలో. తర్వాత ఫలించు తీగ. రెండవది 4 అని చెప్పాను కదా. ఫస్ట్‌ది ఫలింపని తీగ, రెండవది ఫలించు తీగ, మూడవది ఏంటంటే మరి ఎక్కువగా ఫలించే తీగ. చూస్తున్నారండి? గమనిస్తున్నారు మీరు? ఫలింపని తీగ అది ఫలించదు. ఫలించే తీగ అది ఫలిస్తుంది. మరి ఎక్కువగా ఫలించే తీగ. 3 వచ్చినాయి కదా. 4ది కూడా చెప్తాను చూడండి. బహుగా 5వ వచనంలో 15:5 చూడండి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించేటువంటి తీగ. 4 తీగల గురించి ప్రభువారు అక్కడ చెప్పబడింది వాక్యంలో. దీన్ని కొంచెం నేను ఇంగ్లీష్‌లో చెప్తాను మళ్ళా మీకు. నో ఫ్రూట్. నో ఫ్రూట్, ఫలం లేదు. ఫ్రూట్ అంటే ఫలం ఉంది. మోర్ ఫ్రూట్, ఎక్కువగా ఫలం ఉంది. మచ్ ఫ్రూట్, బహుగా ఉంది ఫలం. సో 4 రకాలైన తీగలు, 4 రకాలైనటువంటి ఫలాల గురించి చెప్పాను నేను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎలాంటి తీగవు? నీవు ఎలాంటి తీగవు? ఎలాంటి ఫ్రూట్‌వి నీవు? ఫలింపని తీగవా? ఫలించే తీగవా? మరి ఎక్కువగా ఫలించే తీగవా? బహుగా ఫలించే తీగవా? ఆలోచించుకోవాలి ఈ రోజున. అందుకని ఈ ప్రసంగాన్ని మీరు మొదటగానే చెప్పాను నేను. మేము ఎప్పుడు విన్నాదే లేక బ్రదర్, ఈ రోజు మీరు కొత్తగా చెప్తున్నారు అనుకోవద్దు మీరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడు. నీవెలా ఉన్నావు? నీ తీగ ఎలాంటిది? సార్, నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను సార్ మందిరానికి. నేను చాలా సంవత్సరాల నుంచి అన్ని ప్రార్థనలకు అటెండ్ అవుతున్నానన్నా, అన్ని మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నానన్నా. కానీ నాలో ఫలం లేదన్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి జీవము తీగలోకి ప్రవహించినప్పుడు ఆ తీగ ఫలిస్తుంది. మరలా చెప్తున్నాను వినండి. ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి జీవము తీగలోనికి ప్రవహించినప్పుడు ఆ తీగ ఫలిస్తుంది. ఆ తీగలో నుంచి ప్రేమ అనే ఫలం వస్తుంది. ఆ తీగలో నుంచి సంతోషం అనే ఫలం వస్తుంది. ఆ తీగలో నుంచి సమాధానం అనే ఫలం వస్తుంది. ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశ, నిగ్రహము, మంచితనము, విశ్వాసము, 9 రకాల ఫలాలని చెప్పబడింది కదా గలతీ 5:22లో. గలతీ 5:22లో చెప్పబడ్డటువంటి ఫలము, ఆత్మ ఫలము ఆ తీగలో నుంచి వస్తుంది. దానికి జీవము ద్రాక్షవల్లి నుంచి సప్లై అవుతుంది. నా ప్రియమైన విశ్వాసులారా, యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. ఆయనలో ఉన్నటువంటి జీవము నీలో ప్రవహించినప్పుడు నీలో ఫలం వస్తుంది. ఆ జీవాన్ని ప్రవహింపనీయకుండా కనుక నువ్వు అడ్డుపడుతున్నట్లయితే, ఆ జీవాన్ని ప్రవహించనీయకుండా నువ్వు కనుక దేవుడికి ఎదురు రెసిస్టెన్స్ ఇస్తున్నట్లయితే, ఉపేక్షిస్తున్నట్లయితే నీలో ఫలము రాదు. అందుకని ప్రభువారు అంటున్నారు, ఫలింపని తీగ, ఫలింపని విశ్వాసులు. ఈ రోజున అంశం ఏంటంటే ఫలించుట. ఫలించుట అనే దాని మీద నేను మాట్లాడుతున్నాను. విశ్వాసుల్లో ఫలము రాదు. కొంతమందిలో ఫలం వస్తుంది. కొంతమందిలో మరి ఎక్కువగా ఫలం వస్తుంది. కొంతమంది బహుగా ఫలిస్తారు అని ఇక్కడ ప్రభువారు చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 2వ వచనంలో మనం చూస్తే 15:2 మనం చూస్తే అక్కడ ఏముందంటే, చదవండి అమ్మా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే,
ఫలింపని తీగ ఆయన తీసి పారవేయును. ఇంగ్లీష్లో ఏముందంటే అక్కడ హీ కట్స్ ఆఫ్, హీ కట్స్ ఆఫ్, ఫలింపని తీగని కట్ చేస్తాడు దేవుడు అని రాయబడింది అక్కడ. మరలా అక్కడ ఏం రాయబడిందంటే ఫలించే తీగ మరెక్కువగా ఫలించటం కోసం అందులో పనికిరాని తీగలను హీ ప్రూన్స్, హీ ప్రూన్స్, హీ కట్స్ అండ్ హీ ప్రూన్స్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను కట్ చేయాలని కోరుకుంటున్నావా? ప్రూన్ చేయాలని కోరుకుంటున్నావా? నీలో పనికిరాని తీగలను తీసివేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించే తీగవు మరి ఎక్కువగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను ప్రూనింగ్ చేయాలని చూస్తున్నాడు ఆయన. హీ ప్రూన్స్. లేదులే ప్రభు, నన్ను ప్రూన్ చేయొద్దు, నన్ను ప్రూన్ చేయొద్దులే ప్రభు, నన్ను కట్ చేయి. కట్ చేస్తే ఏముండదు, జీరో. కట్ చేస్తే, తీగ కట్ చేస్తే, తీగను తీసి పారవేస్తే అది ఎండిపోతుంది, నీలో జీవం ఉండదు, నిర్జీవం అయిపోతావు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, మనం క్రిస్టియన్స్గా జీవం లేనటువంటి క్రైస్తవులుగా మారిపోతాం, నిర్జీవం అయిపోతాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా నన్ను కట్ చేయొద్దు, దయచేసి నన్ను తీసి పారవేయద్దు, నన్ను ప్రూన్ చేయి, నన్ను ప్రూన్ చేయి, నేను ఎక్కువగా ఫలించేటట్లు నాకు సహాయం చేయి, నన్ను ప్రూన్ చేయి అని చెప్పి మన ప్రార్థన అది అయి ఉండాలి ఈ రోజున. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రూన్ అంటే మీకు కొన్ని మాటలు చెప్పాలి నేను. ఈ ప్రూన్ అనే మాట బైబిల్లో మొత్తం మీద 2 సార్లే రాయబడిందంట. ఒకటేమో 15:2లో, ఇంకోటేమో హెబ్రీ 10:2లో రాయబడింది. ఒకసారి హెబ్రీ 10:2 చదవండి దయచేసి ఎవరైనా. సేవించువారు ఒక్కసారే చదవమ్మా. శుద్ధపరచబడిన తర్వాత, శుద్ధపరచబడటం. హెబ్రీ 10:2లో రాయబడినటువంటి ప్రూనింగ్ అనే మాట కతైరో అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినటువంటి మాట 2 సార్లు రాయబడింది బైబిల్లో. ఇక్కడ యోహాను సువార్త 15:2లో రాయబడింది, మరలా హెబ్రీ పత్రిక 10:2లో రాయబడింది. ఇక్కడ ప్రూనింగ్ అంటే, కతైరో అంటే అర్థం ఏంటంటే టు క్లెన్స్, టు పర్జ్, శుద్ధి చేయటం, శుభ్రపరచటం, కడగటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రూనింగ్ అంటే శుద్ధి చేయటం, ప్రూనింగ్ అంటే శుభ్రపరచటం, ప్రూనింగ్ అంటే పవిత్రపరచటం. ఒక తీగ ఫలించటానికి ఏదైతే చుట్టుపక్కల కొమ్మలు గాని, ఆకులు గాని అడ్డుగా ఉన్నవో వాటిని కట్ చేయటం, దట్ ఈస్ కాల్డ్ ప్రూనింగ్. నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు కొన్ని పల్లెటూరు ఇమేజెస్ ఉన్నాయి నా మైండ్లో. ఒక ఇమేజ్ మీకు చెప్తాను నేను. ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు మనకి, సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక. వీటిని సంవత్సరానికి ఒకసారి మా ఊరిలో కడుక్కునే వాళ్ళు, క్రిస్మస్ పండగప్పుడు స్త్రీలు. అవి బాగా మురికి పట్టి నల్లగా ఉంటాయి అన్నమాట. అవి వాటిని తీసి అంత చింతపండు తీసుకొచ్చి ఆ చింతపండుతో ఆ ఇత్తడి బిందెని తవ్వుతారనమాట. రుద్దుతారు, స్క్రబ్బింగ్. అలా రుద్దటాన్నే ఈ బైబిల్లో ప్రూనింగ్, కడగటం, శుద్ధి చేయటం. అలా కడిగిన తర్వాత అది ఏమవుతుంది తెలుసా? ఆ ఇత్తడి బిందె ఎలా ఉంటుంది తెలుసా? తల 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 మెరిసిపోతా ఉంటది. వాటన్నిటిని తీసుకొచ్చి బజార్లో నులక మంచం వేసి దాని మీద బోర్లేసి పెడతారు. ఇత్తడి బిందెలు, ఇత్తడి బకెట్లు, స్టీల్ సామాన్లు. అందరూ చూసేటట్లుగా బాహాటంగా, చూడండి నాకు ఎంత సామాన్ ఉందో అని అట్లా పెడతారనమాట పల్లెటూరులో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రూనింగ్ అంటే అర్థం అది. దేవుడు నిన్ను శుభ్రపరచటం, నిన్ను కడగటం. నిన్ను ఆ ప్రూనింగ్ జరిగేటప్పుడు కొంచెం బాధ ఉంటుందండి, పెయిన్ఫుల్ గా ఉంటది. ప్రూనింగ్ జరిగేటప్పుడు దేవుడు తన బిడ్డల్లో, తన కుమారులు కుమార్తెల్లో
దేవుడు పనికిరానివి కత్తిరించేటప్పుడు కొంచెం పెయిన్ఫుల్ గా, కొంచెం బాధగా ఉంటుంది, మీకు భరించండి, వాటిని ఆహ్వానించండి. ఇది దేవుడు నా జీవితంలో అనుమతిస్తున్నాడు. ఈ శ్రమ, ఈ కష్టం, ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి గుండా నన్ను తీసుకెళ్తున్నాడంటే నేను ప్రూనింగ్ అనే ప్రాసెసింగ్ లోంచి వెళ్తున్నాను నేను. ఈ మధ్య బంగారు షాప్కి వెళ్ళానండి నేను. ఏదో పాత బంగారు ఉంటే కొత్త బంగారు మార్చుకోండి అని పేపర్లు వేస్తే వెళ్ళాను నేను. నా పాత బంగారాన్ని ఇస్తే అది ఫస్ట్ దాన్ని ఆయన వెయ్యి చేసాడు, కాటా వేసి చూస్తే అది 8 గ్రాములని వచ్చింది. తర్వాత అన్నాడు, సార్ దీన్ని మేము కాల్చాలి, కాల్చిన తర్వాత దాన్ని ఒక చిన్న బంగారపు చిన్న గోలీగా మార్చిన తర్వాత దాన్ని మళ్ళీ అప్పుడు మేము కాటా వేస్తాము, అప్పుడు ఎన్ని గ్రాములు ఇస్తే అన్ని గ్రాములు మీకు రిటర్న్ వస్తుంది అన్నాడు. అదేంటయ్యా 8 గ్రాములు ఉంది కదా, ఇప్పుడే కదా, నా ముందే కదా నువ్వు కాటా వేసావంటే, సార్ దీంట్లో మురికి మట్టి అవి ఉంటాయి సార్, కాలుస్తే అది క్లీన్ అయిపోతుంది, పర్జింగ్ అయిపోతుంది, శుద్ధీకరించబడుతుంది, దాంట్లో ఉన్న మట్టి అంతా పోతుంది, కాల్చబడుతుంది, శుద్ధ సువర్ణం బయటకు వస్తుంది అని చెప్పి అన్నాడు. సరే అట్లానే చేయలే బాబు అని చెప్పి అట్లానే చేస్తే 1 గ్రాము తగ్గింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు మనకి కష్టము, బాధ, శ్రమ, పరీక్ష వచ్చినప్పుడు అది ప్రూనింగ్, అది శుద్ధపరచబడుతున్నటువంటి దశ అని మీరు గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆహ్వానించి, దేవా నన్ను శుద్ధి చేయి, నన్ను కడుగు, నన్ను సరిచేయి, నన్ను డిసిప్లిన్ చేయి. ప్రేమించే కుమారుణ్ణి తండ్రి ఏ విధంగా డిసిప్లిన్ చేస్తాడో ఆ విధంగా దేవుడు మనల్ని డిసిప్లిన్ చేసినప్పుడు మనం మరి ఎక్కువగా ఫలిస్తాం. మనం కనుక ప్రూనింగ్ మరి ఎక్కువగా ఫలిస్తాం మనం. 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను రాసినటువంటి మాటలు ఇంటర్ప్రిట్ చేయడం చాలా కష్టంగా ఉంటాయండి. ఈ 3వ వచనం, నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారంటే దాన్ని క్లియర్ గా చెప్పలేము, అర్థం చేసుకోలేం. బహుశా కొంతమంది ఏమంటారంటే, ఆ యోధ అనేటువంటి వాడు వెళ్ళిపోయాడు, 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు సాతాను అన్నాడు ప్రభువాణ్ణి, ఒకడు మీలో ఒకడు సాతాను అన్నాడు. ఈ సాతాను వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఎవరు? మంచి వాళ్ళేగా 11 మంది. సో ఇప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత నవ్ యు ఆర్ బికమ్ హోలీ అని అన్నాడా? లేకపోతే ప్రభువారి యొక్క ఆల్రెడీ ఆయన టీచింగ్స్ ఇవ్వటం జరిగింది శిష్యులకి, ఆ బోధనలో నిలిచి ఉన్నారు కాబట్టి ఆయన ఆ మాటను బట్టి మీరు పరిశుద్ధులై పవిత్రులై ఉన్నారన్నారా? మనకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అప్పటికే మీరు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు ప్రభువారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరిప్పటికే పరిశుద్ధులై ఉన్నారు. మీరిప్పటికే యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్నారు. ఇప్పటికే మీరు పాపము నుంచి విమోచించబడి ఉన్నారు. మీరు ప్రభు యొక్క శరీరములో అవయవాలుగా చేర్చబడి ఉన్నారు. ఆయన బిడ్డలుగా సంఘంలో మీరున్నారు. మీరు ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఎలా ఫలించాలో కూడా ప్రభు చెప్తున్నాడు. 4వ వచనం చూడండి, 15:4లో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. వినండి సహోదరులారా, ప్రభువారు చెప్తున్నారు, ఎలా ఫలించాలో చెప్తున్నారు, మనం ఎలా ఫలిస్తామో చెప్తున్నారు. ఆయన అంటున్నారు, నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, అబైడ్ ఇన్ మీ. నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీరు అనుకుంటున్నట్లు ఇశ్రాయేలు జాతి ద్రాక్షవల్లి కాదు, అది కారు ద్రాక్షాలు కాసింది, అది జాతిహీనమైనటువంటి ద్రాక్షవల్లి. బట్ ఐ ఆమ్ ద రియల్ అండ్ ట్రూ వైన్. నాలో మీరు నిలిచి ఉండండి. అబైడ్ ఇన్ మీ, అబైడ్ ఇన్ మీ, నిలిచి ఉండండి. నాలో మీరు నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటాను. అప్పుడు మీరు ఫలిస్తారు.
తనంతట తాను తీగ ఫలింపలేదు. తెలుసుకోండి సహోదరులారా, సహోదరులారా, మీ అంతట మీరు ఫలించలేరు. మీరు నేను ప్రభువునందు నిలిచి ఉంటేనే, ప్రభువునందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. నిలిచి ఉండటం అంటే ఏంటో కూడా చెప్తాను మీకు నేను. ఇంగ్లీష్లో దాన్ని అబైడ్ ఇన్ మీ అని రాయబడింది. అది గ్రీకులో చూస్తే ఆ పదానికి అర్థం ఏంటంటే MENO, మెనో అని చెప్పి రాయబడింది. మెనో అని చెప్పి రాయబడింది. అది ఒక వెర్బ్, అది ఒక క్రియాపదం. అది 43 సార్లు రాయబడింది న్యూ టెస్టమెంట్ యోహాను పత్రికలో. అబైడ్ ఇన్ మీ అనేటువంటి పదం యోహాను సువార్తలో 43 సార్లు యోహాను గారు ఆ పదాన్ని వాడటం జరిగింది. ఎక్కడెక్కడ వాడాడో 43 సార్లు, 43 వచనాలు మనం చూడలేం, కానీ కొన్ని వచనాలు మనం చూస్తే మీకు అబైడ్ అంటే నిలిచి ఉండటం అంటే ఏంటో అది బాగా అర్థం అవటం కొరకు నేను ఇదే పుస్తకంలో నుంచి కొన్ని మాటలు మీకు చదివిస్తాను. మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం, 38వ వచనం, 39 ఒకసారి చూద్దాం మనం. 1:32 చూద్దాం. ఆ ఆ ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. యేసు ప్రభు వారి మీద ఆత్మ నిలిచెను. నిలుచుట, అబైడింగ్ అనేటువంటి పదం, మెనో అనేటి పదం అక్కడ వాడబడింది. నిలుచుట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 33 చదవమ్మా, 33 చదవమ్మా, అదే అధ్యాయం 1:33 చదవమ్మా. నేను ఆయన ఎరగను, చదవమ్మా. నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో, నిలుచుట, ఆత్మ దిగివచ్చి నిలుచుట. అబైడింగ్ అంటే నిలుచుట. నెక్స్ట్ అమ్మా 38 చదవమ్మా, 38. రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావు? వేర్ షుడ్ యు డ్వెల్? ఎక్కడ నివసిస్తున్నావు? ఎక్కడ కాపురం ఉన్నావు? అబైడింగ్ అంటే కాపురం ఉండటం, నివసించటం. డ్వెల్లింగ్. అబైడ్ అంటే డ్వెల్లింగ్, నిలిచి ఉండటం, కాపురం ఉండటం. 1:39 చదవమ్మా, 1:39. ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అక్కడ స్టే రిమైన్, స్టే దేర్. అక్కడ బస చేశారు. అది అబైడ్ అంటే. అబైడింగ్ అంటే అర్థం ఏంటంటే, అంటే బాగా అర్థం చేసుకోవడం కొరకు నేను మీకు ఈ వచనం చదివిస్తున్నాను. సహోదరులారా గమనించండి. బస చేయుట, స్టే దేర్. ఆ శిష్యులు యేసు ప్రభు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ వాళ్ళు బస చేసిన, అక్కడ గ్రీకులు రాయబడింది మెనో, అబైడ్ దేర్. అక్కడ ఉన్నారు, వాళ్ళు బస చేశారు. తర్వాత 2:12 చదవమ్మా, యోహాను సువార్త 2:12, 3:36. కొన్ని దినములు ఉండిరి. అబైడ్ అంటే ఉండుట. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, వారి సహోదరులు, వారి తల్లి కపెర్నహూములోనికి వెళ్ళి కొన్ని దినములు మెనో, కొన్ని దినములు అబైడ్, ఉండుట. తర్వాత 3:36 చదవమ్మా, 3:36. దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండుట. ఇవన్నీ మెనో అని చెప్పి రాయబడ్డటువంటి గ్రీకు పదాలు. యోహాను సువార్తలో 43 సార్లు రాయబడినటువంటి పదాలు. అబైడ్, నిలిచియుండు, నా యందు నిలిచియుండు అని రాయబడినటువంటి పదాలు అవి.
మనం చదువుకున్నటువంటి 15వ అధ్యాయం 1-8 వచనాల్లోనే 7 సార్లు రాయబడింది ఆ పదం. అబైడ్, అబైడ్, అబైడ్ అనే పదం 7 టైమ్స్ ఉంది మనం చదువుకున్నటువంటి వాక్య భాగం పోర్షన్ లో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అబైడ్, నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి అంటే అర్థం ఏంటంటే, నా యొద్ద ఉండండి, నాతో బస చేయండి, నా యందు నిలిచి ఉండండి, నాతో కాపురం చేయండి, నన్ను వదిలిపెట్టద్దు, నాతో అంటుకట్టి ఉండండి, నాలో నిలిచి ఉండండి, అప్పుడు మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు. ఆయన తేల్చి మాట్లాడి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు వేరుగా ఉండి మీరు ఫలింపలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి నాలో నిలిచియుండుడి, నాలో నిలిచియుండుడి. రిమైన్ ఇన్ మీ, అబైడ్ ఇన్ మీ, స్టే ఇన్ మీ, స్టే దేర్. అక్కడ నిలబడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున మీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఆయనతో ఉండాలి, ఆయనలో నిలబడి ఉండాలి. తర్వాత దీని అర్థం కూడా మీకు నేను చెప్తాను. ఎట్లా ఆయనలో నిలిచి ఉంటాము, ఎట్లా ఆయనలో మనం అబైడ్ ఉంటామంటే, మనం ప్రార్థన, ప్రతి దినము ప్రార్థన చేయాలి క్రమం తప్పకుండా విశ్వాసులు. ప్రతి దినము ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థన చేయాలి. కొంతసేపైనా, కొన్ని నిమిషాలైనా ఏకాంతంగా ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. కొంత సమయము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుకొని నోట్స్ రాసుకోవాలి. దేవుడు ఈ రోజున నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా ఒక సీక్వెన్స్ గా, ఒక ఆర్డర్ ప్రకారం వాక్యాన్ని చదువుకోవాలి ప్రతిదినము. చదువుకున్నటువంటి వాక్యాన్ని, దేవుడు నీతో మాట్లాడినటువంటి ఆ మాటలకు నువ్వు విధేయత చూపించాలి, ఒబిడియన్స్ చూపించాలి. ఒకవేళ ఆ రోజు నీ వాక్యంలో నీ శత్రువుని క్షమించనొచ్చిందనుకోండి, ఆ వాక్యానికి విధేయత చూపించి, నీకెవరన్నా శత్రువులాగా ఉంటే వారిని క్షమించు. నీ శత్రువుల్ని ప్రేమించని వాక్యం వచ్చిందనుకోండి, ఆ రోజు నీకెవరైనా శత్రువులాగా ఉంటే వారిని ప్రేమించు. ఆ వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానికి విధేయత చూపించాలి. ఆ ప్రభువుని, నీ ప్రభువుని, నా ప్రభువుని ప్రేమించాలి, హత్తుకొని ఉండాలి. ప్రభువా, ఈ రోజు నాతో నువ్వు మాట్లాడేవు, వాక్యం చాలా బాగా మాట్లాడేవు ప్రభువా, చక్కగా నాతో మాట్లాడేవు ప్రభువా, నా కళ్ళు తెరిపించావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఇలాంటి మాటలు, ఇలాంటి వాక్యం ఎక్కడ దొరికింది ప్రభువా? ఆ ప్రభువా, నేను నిన్ను హత్తుకొని జీవిస్తున్నాను ప్రభువా, నిన్ను హత్తుకొని కౌగిలించుకుంటున్నాను ప్రభువా. రియల్లీ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ వండర్ఫుల్, వండర్ఫుల్ అని చెప్పి ఆరాధించేటట్లుగా ఆయన హత్తుకోవాలి. నా ప్రియమైన సహోదరులారా, ఇది ప్రతి దినము జరగాలి విశ్వాసిలో. ఇది ప్రతి దినము నువ్వు చేయవలసినటువంటి పని. ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఆ మాటకి విధేయత చూపించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనతో కంటిన్యూస్ రిలేషన్షిప్. అబైడ్ అంటే రిలేషన్. నీ ప్రభువుతో, నీ రక్షకుడితో, నీ దేవుడితో నీవు రిలేషన్, సంబంధము కలిగి ఆయనతో ప్రతి దినము ప్రార్థన, వాక్యదానము, విధేయత ద్వారా నీవు ఆయనతో రిలేషన్ కలిగి ఉండటమే నిలిచి ఉండుట. అది కేవలం అట్లా అంటిపెట్టుకొని ఉండటం కాదు. ఇట్స్ రిలేషన్, లివింగ్ రిలేషన్ లాంటిది అది. మన లివింగ్ రిలేషన్ అంటే ఇప్పుడు అర్థం తప్పుగా మారిపోయింది ఇప్పుడున్న సమాజంలో. యేసు ప్రభు వారితో ప్రతి దినము రిలేషన్షిప్ కలిగి ఉండటం నిలిచి ఉండుట. అబైడ్ ఈజ్ ఈక్వల్ ప్రేయర్ ప్లస్ ఒబిడియన్స్ ప్లస్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ లవ్. ఇట్ ఇస్ కాల్డ్ ఎ కంటిన్యూస్ రిలేషన్షిప్. అబైడ్ ఇన్ మీ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నీవు? ఎంతసేపు వాక్యం చదువుతున్నావు నువ్వు? అసలు బైబిల్ తీస్తున్నావా డైలీ? ఊరికే ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ దులుపుకొని బైబిల్ బ్యాగులో పెట్టుకొని వస్తున్నావా? చూడండి, ఆలోచించుకోండి మీరు. నేను చెప్తున్న మాటలుగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎంతకాలమైంది బైబిల్ చదివి నీవు ఇంట్లో? ఎంతకాలమైంది నువ్వు వ్యక్తిగతంగా రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రభువుకి ప్రార్థన చేసుకొని ఎంతకాలమైంది నీకు? ఇంట్లో ప్రార్థన ఉండదు,
వ్యక్తిగత ప్రార్థన ఉండదు, బైబిల్ చదువుకోవటం ఉండదు. ఊరికే ఆదివారం పూట ఇక్కడికి వస్తారు. ఇది కాదు, ఇది కుదరదు, ఇది చెల్లదు, ఇది అబైడింగ్ కాదు, ఇది నిలిచి ఉండటం కాదు. ఇది ఎండిపోతావు సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. దీంట్లో ఒక వార్నింగ్ ఉంది. ప్రభు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. ఎవడైనను నా యందు ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. సహోదరులారా, ఒక గ్రేట్ వార్నింగ్, ఒక గొప్ప హెచ్చరిక ఇస్తున్నాడు ప్రభు ఈ రోజున. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఆయనలో నిలిచి ఉండండి, ఆయన వాక్యాన్ని చదువుకోండి, ఆయనతో ప్రార్థనలో గడపండి, ఆయన వాక్యానికి విధేయులవ్వండి, ఆయన్ని ప్రేమించండి, హత్తుకొని జీవించండి. అప్పుడు మీరు ఎండిపోరు. అప్పుడు మిమ్మల్ని తీసి పారవేయడు ఆయన. అప్పుడు ఆయన మిమ్మల్ని కట్ చేయడు. ఎండిపోతే ఏముంది సహోదరులారా, తీసుకెళ్లి బయట పారేస్తే ఆ పనోళ్ళు వచ్చి దాన్ని అగ్నిలో పడేస్తారంట. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, మీరు అప్పుడు ఫలిస్తారంటున్నాడు. ఫలింపులో కూడా 4 ఫలాలు చెప్పాను నేను. ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. ఫలించే తీగ, మరి ఎక్కువగా ఫలించే తీగ, బహుగా ఫలించే తీగ. ప్రభు నీ దగ్గర నుంచి ఆశపడుతుంది ఏంటంటే, నీవు బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. ఆయనలో ఉన్నటువంటి జీవము నీలో ప్రవహించినప్పుడు నీకు ఫలం వస్తుంది. సహోదరి, సహోదరులారా, ఆ జీవానికి కనెక్షన్ ఏంటంటే, నువ్వు ప్రేయర్, ప్రార్థన, వాక్యం చదువుకోవటం, వాక్యానికి విధేయత చూపించటం. ఈ ప్రార్థన, వాక్యం చదువుకోవటం వరకు పర్వాలేదు. చదువుకున్న వాక్యం, విన్న వాక్యానికి విధేయత చూపించకపోతే దానివల్ల ఏం ఉపయోగం ఉంది? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉందురు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు రాతి మీద కట్టబడిన ఇల్లులాగా ఉండును. గాలి వచ్చి తుఫాను వచ్చినా ఆ ఇల్లు కూలిపోదు. ఆయన మాటలు విని ఊరికే వెళ్ళిపోతే ఉపయోగం లేదు సహోదరులారా. ఆ మాటలకి విధేయత చూపించి, ఆ మాటలకు లోబడి, ఆ ప్రభు చెప్తున్న మాటకి లోబడి, ఆయన స్టాండర్డ్స్ కి లోబడి నువ్వు జీవిస్తే, నిలిచి ఉంటే, నువ్వు నడుస్తా ఉంటే, ఆయన దగ్గర బస చేస్తా, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటే, అది ఫలించడం కిందకు వస్తుంది, అబైడింగ్ కిందకు వస్తుంది. అప్పుడు నువ్వు ఫలిస్తావని దేవుని వాక్యం చెప్తా ఉంది. తర్వాత చూడమ్మా. ఒక వాగ్దానం కూడా చేశాడు ఇక్కడ ప్రభు. ఒక గ్రేట్ ప్రామిస్, ఒక గ్రేట్ వార్నింగ్, ఒక వాగ్దానం ఏంటంటే, మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే, నిలిచి ఉండటం అంటే ఆయన అర్థం చెప్తున్నాడు ఇక్కడ, నా మాటలు మీలో నిలిచి ఉండటం. నిలిచి ఉండుట అంటే అర్థం ఏంటంటే, ప్రభువు మాటలు, దేవుని మాటలు నీలో నిలిచి ఉండుట. ఆయన అంటున్నాడు, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇట్స్ ఎ ప్రామిస్. నీ ప్రార్థనలకి జవాబు ఎందుకు రావట్లేదు? నీ ప్రార్థనలకు జవాబు ఎందుకు రావట్లేదండి? ఎందుకు ప్రభు దగ్గర నీకు సమాధానం దొరకట్లేదు? ఆయన మాటను వినట్లేదు, ఆయన మాటలు నీలో నిలిచి ఉండలేదు. అందుకని నీ ప్రార్థనలకి జవాబు లేదు. నువ్వు అడుగుతున్నావు కానీ నీకు దొరకట్లేదు. కారణం ఇదే, ఆయన మాటలు నీలో నిలిచిలేవు, ఆయనలో నీవు నిలిచిలేవు. నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మీలో నిలిచి ఉండనియండి, ఆయన వాక్యము మీలో నిలిచి ఉండనివ్వండి, ఆయన వాక్య ప్రకారం మీరు జీవిస్తూ ఉండండి. అప్పుడు మీరు అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు అది అనుగ్రహించబడుతుంది. ఇట్ విల్ గివెన్ టు యూ. యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సరబుల్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట 15వ అధ్యాయం 8వ వచనం కూడా
16 వచనం కూడా మనం చదువుకున్నాం కదా, అది కూడా చూద్దాం మనం. 15-16 చదువమ్మా. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. చాలండి సోదరు, ఇక్కడ ఒక మాట రిమైండ్ చేస్తున్నారు ప్రభువారు. మరలా రిమైండ్ చేస్తున్నారు ప్రభువారు. ప్రభువారు అంటున్నారు, అయ్యా మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అంతే కదండి. నేను యేసుని నా ప్రభుగా నేను ఏర్పరచుకోలా, నేను యేసుని నా దేవుడుగా నేను ఏర్పరచుకోలా. 6వ తారీఖు 7వ నెల 1992 సంవత్సరం సాయంత్రం 5 గంటలప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నన్ను పిలిచి, నా మాట విను, నా మాటకు లోబడు, నీకు ఏది ఇష్టమో అడుగు, నీకు అది అనుగ్రహిస్తానని చెప్పి నన్ను పిలిచి నన్ను ఏర్పరచుకుంటే నేను ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా అలానే వచ్చారు ఇక్కడికి. దేవుడు మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఏర్పరచుకొని తన బిడ్డలుగా చేసుకున్నారు. ప్రభువారు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నన్ను పిలుచుకున్నాడు? అంతమంది ఉంటే మా ఊర్లో నన్ను ఒక్కడిని ఎందుకు పిలుచుకున్నాడు? మా ఇంట్లో అంతమంది కుటుంబ సభ్యులు ఉంటే నన్ను ఒక్కడిని ఎందుకు పిలుచుకున్నాడు? అక్కడ ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు, ఎందుకు పిలుచుకున్నానంటే, నీవు చూడండి 16వ వచనం చూడండి మరలా. నా పేరిట నువ్వు తండ్రిని ఏమైతే అడుగుతావో అది నీకు నేను అనుగ్రహిస్తా, దాన్ని నువ్వు పొందుకోవటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. తర్వాత నువ్వు వెళ్ళి ఫలించటానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. తర్వాత నీ ఫలము నిలిచి ఉండటానికి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ద పర్పస్ ఆఫ్ చూసింగ్. ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభు మనల్ని? ఈ ఊర్లో ఉన్నప్పుడు, ఈ సంఘంలో ఉన్నప్పుడేనా నేను దేవుని బిడ్డని? నెల్లూరు పోతే దేవుని బిడ్డను కాదా? నేను అక్కడికి వెళ్ళి ఫలించాల్సిన అవసరం లేదా? ఎస్, నేను అక్కడికి వెళ్ళి ఫలించాలి. ఒకవేళ అమెరికా వెళ్తే అక్కడికి వెళ్ళి ఫలించాలి. నేను ఎక్కడున్నా నేను ఫలించాలి. ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకుంది ఎందుకంటే నీవు వెళ్ళి ఫలించాలి, నీ ఫలము నిలిచి ఉండటానికి నేను నిన్ను అపాయింట్మెంట్ ఆర్డర్. మనకు ఉద్యోగం వచ్చినప్పుడు ఏమిస్తారండి? అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ మధ్య కొత్తగా మాకు నిధి యాప్లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయమని వచ్చింది మాకు. దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టమని వచ్చింది. ఎప్పుడో 33 years బ్యాక్ నాకు ఉద్యోగం వచ్చింది. నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడుందో, ఉందో పోయిందో తెలియదు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు గవర్నమెంట్, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ దాంట్లో నిధి యాప్లో దాంట్లో అప్లోడ్ చేయమంటున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్. దేవుడు నిన్ను అపాయింట్ చేసుకున్నాడు ఎందుకంటే నువ్వు ఫలించడానికి. నువ్వు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫలించడానికి ఏర్పరచుకున్నాడు నిన్ను. నీ ఫలము నిలిచి ఉండటానికి ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని. నువ్వు ఏం అడుగుతావో ఆయన తండ్రి పేరట, తండ్రిని యేసు ప్రభు నామంలో ఏం అడుగుతావో అది ఇవ్వటానికి నిన్ను ఏర్పరచుకున్నాడని చెప్తుంది వాక్యం. ఏర్పరచుకొని నియమించుకున్నాడు. సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఏ తీగవు నువ్వు? ఎలాంటి ఫలాన్ని నువ్వు ఫలిస్తా ఉన్నావు? ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఐ ఆమ్ ట్రూ వైన్. మీరు అనుకున్నట్లు ఆ ద్రాక్షవల్లిని కాదు నేను. నాలో నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు. నేను మిమ్మల్ని కడగనివ్వండి, నేను మిమ్మల్ని శుద్ధి చేయనివ్వండి, నేను మిమ్మల్ని ప్రూనింగ్ చేయనివ్వండి. ఇంకా తలతల మెరుస్తారు మీరు. మీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు ఆ బంగారం, నశించిపోయే బంగారం ఏ విధంగా శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత, ఈ శోధనల చేత నిలిచినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనకి మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. కాబట్టి ప్రూనింగ్ జరగనివ్వండి మన జీవితాల్లో. పనికిరాని తీగలు తీసేసుకోండి మీరు సహోదరులారా.
ఇది చదువుతున్నప్పుడు నాకు కొన్ని థాట్స్ వచ్చినాయి. ప్రభా, పనికిరాని తీగ ఏదో నేనే గుర్తుపెట్టి నేనే తీసేసుకుంటే బెస్ట్ కదా. ఏమండి, పనికిరాని తీగ ఏదో నాలో నేనే గుర్తుపట్టి నేనే తీసేసుకుంటే బెస్ట్ కదా. పోనీ నాకు ఎవరైనా అన్నోళ్ళు, ఎవరైనా సహోదరులు, తమ్ముడు నీలో ఈ పనికిరాని తీగలు ఉన్నాయి, తీసేసుకోమని చెప్తే ఇంకా బెస్ట్ కదా. అప్పుడు కూడా వినకపోతే నేను అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, ఒక దెబ్బ కొడతాడు నన్ను. ఆ ప్రూనింగ్ అక్కర్లేదు, నాకు ఫలింపు కావాలంటే కుదరదు. హెచ్చరిక ఉండాలి, కరెక్షన్ ఉండాలి, చెప్పే వాళ్ళు ఉండాలి. ఎవరు చెప్తారండి మనకి? మన సంఘంలో ఉన్నటువంటి మన బ్రదర్స్, మన సిస్టర్సే కదా మనకు చెప్పాల్సింది, మనల్ని హెచ్చరించాల్సింది. హెచ్చరిస్తే నీ కోపం, అట్లా కాదు తమ్ముడు ఇట్లా అంటే కోపం, అట్లా కాదు ఇట్లా ఉండంటే నచ్చదు. నువ్వు చెప్పేదేంటి మాకు? అదే అవిధేయత, డిజోబిడియన్స్. ప్రేమ ఉండదు. కనీసం వందనాలు చెప్పుకుంటున్నారండి మీరు ఒకరినొకరు? సంఘానికి వచ్చే వారికి వందనాలు చెప్పుకుంటున్నారా? గౌరవిస్తున్నారా పెద్దవాళ్ళని, మీకంటే వయసులో పెద్దవాళ్ళని? ప్రేమ ఎక్కడ చూపిస్తున్నారు మీరు? వేర్ ఈజ్ యువర్ లవ్? సంతోషం అంటే రాత్రి నాకు ఒక థాట్ వచ్చిందండి. ఎదుటోళ్ళు బాగుపడుతుంటే మనం సంతోషించడమే సంతోషం అనిపించింది నాకు. ఆత్మ ఫలంలో ఉన్న సంతోషం ఏంటంటే, నాకు బాగా జీతం వస్తుంది, బాగా అన్ని కొనుక్కుంటాను, హోటల్కి వెళ్ళి అన్ని తింటాను, బట్టలు కొనుక్కొని చక్కగా తిరుగుతాను, అది కాదు సంతోషం. ఎదుటి వాడు బాగుపడుతుంటే చూసి సంతోషించేటువంటి ద రియల్ జాయ్. ఓర్చుకోలేనితనం అండి ఎదుటోడు బాగుపడుతుంటే. ఎదుటి వాళ్ళకి ఆ ఉద్యోగం వస్తే ఓర్చుకోలేం, ఎదుటోళ్ళు కారు కొనుక్కుంటే ఓర్చుకోలేం, ఎదుటోళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఓర్చుకోలేం, ఎదుటోళ్ళు బాగుపడుతుంటే ఓర్చుకోలేం, సంతోషపడలేం. నో, ఆత్మ ఫలం ఉంటే సంతోషిస్తాం. దేవునికి స్తోత్రం బ్రదర్. నీకు కారు ఉంటే నాకు ఉన్నట్టే, నీకు బైక్ ఉంటే నాకు ఉన్నట్టే, నీకు ఉద్యోగం వస్తే నాకు హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంట్లో కుటుంబ సభ్యులే ఓర్చుకోలేరండి. సరే, మన దేవుని బిడ్డలు, మనదొక కుటుంబం, విశ్వాసం కుటుంబం. కాబట్టి మనలో అలాంటి ఫలం రావాలి. గలతీ 5:22 లాంటి ఫలం మనలో రావాలి. ఒకసారి ఆ ఫలం చదువుకొని నేను ముగిస్తాను. చూడండి ఒకసారి చదువమ్మ, గలతీ 5:22-23. ఆ ఆ ఆ ఉమ్ ఆ ఉమ్ ఉమ్ సాత్వికం, విశ్వాసం, మంచితనం. ఈ ఫలాలు మనలో ఎప్పుడు వస్తాయంటే ఆయనలో నిలిచి ఉన్నప్పుడు వస్తాయి. ఆయనలో ఉన్నటువంటి జీవం, ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి ఆ ఓర్పు, ఆయనలో ఉన్నటువంటి ఆ దయాలత్వం, ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనం, ఆయనలో ఉన్నటువంటి ఆ సాత్వికం మనలో ప్రవహిస్తాయి. మనం ఫలిస్తాం, మన ఫలం కనపడుతుంది. అక్కడ రాయబడింది 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులు అనబడుదురు. You are declared as the disciples of Jesus Christ when you fruitful. నువ్వు ఫలించినప్పుడే నువ్వు యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు అనబడతావు. ఫలించకుండా యేసు ప్రభు శిష్యుడు అనిపించుకోవడానికి అర్హత లేదు మనకి. అదే రాశాడు అక్కడ 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులు అనబడతారు, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభు బల్లో చేయబోయే ముందు ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యాం ప్రభుకి? ఎక్కడ ప్రభుకి డిస్కనెక్ట్ అయ్యాం? ఎక్కడ మనం నిలిచి ఉండలేదు? ఏ ఏరియాస్ లో నిలిచి ఉండట్లేదు? మనం ఏ ఏరియాస్ లో అబైడ్ అయి ఉండట్లేదు? ఏ ఏరియాస్ లో నేను ప్రభుతో డిస్కనెక్ట్ అయి ఉన్నానో చెక్ చేసుకుందాం. ఆ ఏరియాస్ లో సరి చేసుకుందాం. ఆ పనికిరాని తీగలను తీసేసుకుందాం. ప్రభు దాకా పోనీయకుండా మనకు మనమే తీసేసుకుందాం. బహుగా ఫలిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.